కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా ఒక ఆవిడ అంటండి, విన్నా మరొకసారి చెప్తున్నాను. కొ కొడుకింటికి వెళ్ళిందంటండి. కొడుకింటికి వెళ్తే కొడుకు కోళ్ళనంటండి చక్కగా చాలా అన్యోన్యంగా ఉన్నారంటండి. కోడలు చక్కగా వంటగదిలోకి వెళ్ళి ఆ సామాను ఉంటాయి కదా, పాత్రలు అవి తోమేస్తూ ఉంటే కొడుకు వెళ్ళి గబగబా కడిగేస్తున్నారంటండి. బట్టలు ఈ ఉతికేస్తే ఆయన ఆరేసేస్తున్నారంటండి. ఈమె తుడిచేస్తూ ఉంటే చేట పట్టుకుని ఆయన వచ్చి ఎత్తేస్తున్నారంట. ఇలా ఉన్నారా అండి? లేరండి. మన విధానం ఏంటంటే పనంతా ఎవరు చెయ్యాలి? రూల్ మీరు పెట్టారా అంటే పనంతా ఆడోళ్ళే చెయ్యాలని రూల్ ఏమైనా ఉందా అండి? ప్రియదేవుని బిడ్డ ఎప్పుడన్నా నేను మా ఇంట్లో ఉందనుకోండి, ఒకవేళ ఇంట్లో ఎవరో కూడా నాకు హెల్ప్ చేయడానికి లేకపోతే కనుక నేను అప్పుడు ఇంట్లో మరి పాత్రలను నేనే శుభ్రం చేసుకోవాలి కదా. నేను పరిచర్యకి వెళ్ళొచ్చి ఇవన్నీ చేసుకుని ఖచ్చితంగా మరి నా ఇంటి పని నేను ఎవరో లేకపోతే మాట ఖచ్చితంగా నా ఇంటి పని నేను చేసుకోవాలి. నేను చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, మా పాస్టర్ గారు కాలు మీద కాలుసుని కూర్చోరండి. ఆయన అస్సలు కూర్చోరండి. నాతో పాటుగా ఆయన కూడా. ఇది తప్పు అంటారా? తప్పేమీ కాదండి. ఇంకా ఎవరన్నా మా అన్నయ్యలో కానీ మా తమ్ముళ్ళలో కానీ భార్యకి హెల్ప్ చేయకుండా ఉన్నారేమో, అది కరెక్ట్ కాదండి. మీరు ఎంత బయట పని చేసి వచ్చినా, మీరు బయట ఎంత కష్టపడతారో ఇంట్లో భార్య కూడా బట్టలు ఉతకడం, సామానం కడగడం, ఇల్లు క్లీన్ చేయడం ఇవన్నీ తక్కువ పని ఏంటండి? ప్రొద్దున నుంచి మొదలుపెట్టిన సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటారండి. మీరు బయట ఎంత కష్టపడుతున్నారు, ఇంట్లో స్త్రీలు కూడా అంత కష్టపడుతున్నారు కనుక హెల్ప్ చేయడం తప్పేమీ కూడా కాదు. ఈ అత్తగారు చూసిందంటండి, కడుపు రగిలిపోతుందంటండి. కళ్ళులో నిప్పులు పోసుకుంటారు అంటారు కదా, అసలు కుదరలేదంటండి. చూసావా భర్తను ఎలాగ కొంగిన అంటే కొంచెం మనం నాటుగా అంటాం కదా, ఏమంటాం? కొంగిని కట్టేసుకుంది, వీడికి కూడా సిగ్గులేదు, దాన్ని ఏమంటాం అని మనం అంటూ ఉంటాం కదా. ఇటువంటివి ఉంటాయి కదండి. ఇవన్నీ అనుకోనంట ఆమెకి కోపం వచ్చేసి ఉండలేకపోయిందంటండి. అక్కడ ఉండలేక ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కూతురింటికి వెళ్ళిపోయిందంటండి. కూతురింటికి వెళ్ళిపోయినా అక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుందండి. వాళ్ళు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. అక్కడ కూడా సేమ్ జరిగేది ఏంటి? ఆవిడ తోముతూ ఉంటే, ఆవిడ ఉతుకుతూ ఉంటే, ఆవిడ తుడుస్తూ ఉంటే సేమ్ రిపీట్ అయిందంటండి. వెంటనే అనేసుకుందంట, నా కూతురి ఎంత తెలివైంది, ఎంత జ్ఞానం దీనికి, భర్తను ఎలా చక్కబెట్టుకోవాలో, కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో ఎంత జ్ఞానంగా చేసుకుంటుంది. అక్కడ కొడుకు ఏమయ్యాడు? ఏదో అయ్యాడు. ఇక్కడ కూతురు ఏమైంది? మంచిది అయిపోయింది. అమ్మ ఎంత జ్ఞానం నా కూతురికి. అత్తగారు ఆలోచన ఎలాగే ఉంటుందేమో కదండి. ప్రియదేవుని నేను చెప్పే మాట ఒక మాట అండి, బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ చెడ్డ అత్తగారులు కాదండి, అందరూ చెడ్డ కోడలు కాదండి. చెడ్డ అత్తగారులో ఉన్నారు, చెడ్డ కోడల్లో ఉన్నారు, మంచి అత్తగారులో ఉన్నారు, మంచి కోడలు కూడా లేకుండా లేరండి. కనుకనే ఇంకా మనం అందరూ క్షేమంగా నీతిమంతులను బట్టి ఆ ఊరిని రక్షిస్తానని దేవుడు చెప్పినట్లుగా మంచి అత్తగారులు మంచి కోడలు ఉన్నారు కనుకనే ఇంకా మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందామా? ప్రియ దేవుని బిడ్డలారా, కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా చూడకూడదు. అలాగే అమ్మను ఒకలాగా అమ్మను ఒకలాగా అత్తగారిని ఒకలాగా ఎంత మాత్రం కూడా చూడకూడదు. చూస్తామా చూడమా? ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మను చూసినంత ప్రేమగా అత్తగారిని చూస్తామా? దానికి కారణం ఎవరో తెలుసా అండి? మీరేనండి. ఏంటి కారణం అని ఆలోచన చేస్తే, మన పాప ప్రొద్దున్నే లేవలేదనుకోండి, అమ్మని డైలాగ్ ఏంటి తెలుసా అండి? రేపొద్దున అత్తోరింటికి వెళ్ళాక ఏం చేస్తుంది? ఒంగోబెట్టి గుద్దుతుంది పట్టుకొని నిన్ను అని అంటుంది. భోజనం చేసినప్పుడు అమ్మ మంచినీళ్ళు పట్టరమ్మా అని అన్నారు. రేపొద్దున అత్తగారిని ఇలా అడిగేవంటే మాత్రం మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది నిన్ను. పొద్దున్నే లేవపోయింది అనుకోండి, 6 అయినా లేవక, 7 అయినా లేవక, 8 అయినా లేకుండా అనుకో, రేపొద్దున అత్తగారిని దగ్గర ఎలా ఉంటే అంటే ప్రతిసారి అత్తగారు అని చెప్పి అత్తగారిని ఎలా చూపించామో తెలుసా? మన పిల్లలకి ఎలా చూపించామండి? దెయ్యంలా చూపించామండి. ఎలా చూపించాం? దెయ్యంలా చూపించామండి. ఇప్పుడు ఈ పిల్లకి ఇప్పుడు అత్తోరింటికి వెళ్తా ఉంటే వచ్చే ఆలోచన ఏంటో తెలుసా అండి? ఇప్పుడు నేను అత్తోరింటికి వెళ్ళట్లేదు, ఎవరింటికి వెళ్తున్నాను?
అత్తోరింటికి కాదు వెళ్ళలేదు, ఇప్పుడు దెయ్యం ఉన్నటువంటి ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ దెయ్యం నన్ను ఒంగబెట్టి గుద్దేస్తుంది, మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. కనుక ఆ దెయ్యం కన్నా నేను పెద్ద దెయ్యంలా మారిపోవాలి అనుకుంటుందండి. దెయ్యం కన్నా దీని అంతటా కారణం ఎవరు? మనమేనండి. మనమే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని అలాగే చేస్తూ ఉన్నామండి. ఆడపిల్లల్ని పెంచే విషయంలో అమ్మ ఇలా ఉండాలి, అలా ఉండాలి చెప్పేదానికన్నా నువ్వు ఎలా చెయ్యాలి, అత్తగారు ఉంటుంది జాగ్రత్త అని చెప్పి ఒక మంచి వ్యక్తిని చెడ్డగా మనం చూపిస్తూ ఉన్నామండి. అవునంటారా కాదంటారా? దానివల్లే అత్తవారింట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా నాతో కలిసి అందరూ కూడా అత్తగారిని ఎలా చూసాము. తర్వాత కాలమే మనకి ఏం నేర్పింది? పాఠాలు నేర్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు అత్తగారికి ఉన్న భయం ఏంటో తెలుసా అండి? అత్తగారికి ఉన్న భయం ఏంటో తెలుసా? అత్తగారిని అంటుంటారు, ఇప్పుడు మా పిల్లలకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఇంట్లో పెత్తనమంతా ఎవరిది? కొంచెం గట్టిగా చెప్పండి. మీ ఇంట్లో ఎవరిది? మీది. మీ ఇంట్లో మీది, మా ఇంట్లో నాది కదండి. ఇప్పుడు ఎప్పుడన్నా పెత్తనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పని చేస్తూ ఉంటే కాళ్ళు వచ్చాక ఇప్పుడు తిప్పుతున్న తాళాలు గుత్తి కాళ్ళు వచ్చింది అంటే ఈ గుత్తి కాస్త ఎవరికి ఇవ్వాలి? ఇచ్చేయాలనంట. అనలేదండి మనల్ని ఎవరోను అన్నారు కదా అండి. ఇప్పుడు మనకుండే బెంగ ఏంటంటే, ఇన్నాళ్ళు ఈ సింహాసనం మీద కూర్చున్నాను కదా, మా ఇంటికి నేనే మహారాణిలా కూర్చున్నాను. ఇప్పుడు కాళ్ళు వచ్చిందంటే ఈ సింహాసనం నేను ఖాళీ చేసి ఈ గుత్తి ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఆవిడకి ఇవ్వాలా అంటే కాళ్ళకి ఇచ్చేయాలన్న ఆలోచన పెట్టుకొని రాగానే దాన్ని తొక్కుపెట్టి ఉంచాలి అనుకుంటారండి. ఏం చేయాలి? తొక్కుంచాలి. అస్సలు ఏమాత్రం చనువిచ్చాము అంటే కనుక ఎక్కడికి కూర్చుంటుంది. అందుకని చెప్పి కోడలు రాగానే ఏం చేయాలి మనం? తొక్కేయాలంటండి. ఏం చేయాలి? తొక్కేయాలి అన్నట్టుగా తొక్కిపెట్టి ఉంచుతామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏంటంటే అండి, మనకి మనలాంటి మనుషులైన వారు పెట్టినటువంటి విధానం ఆలోచనలో అది స్థిరపడిపోయింది, పాతుకుపోయింది. కనుక అత్తగారంటే ఒక దెయ్యం, కోళ్ళంటే అత్తగారు పెద్ద దెయ్యం అయితే కోళ్ళు అని ఒక ఆలోచనలోకి మనం వచ్చేసామండి. కానీ అందరూ మంచివాళ్ళేనండి. అవునంటారా కాదంటారా? నీవు అమ్మని ఎంతలా ప్రేమిస్తున్నావో అత్తగారిని కూడా అలాగే ప్రేమించాలి, అలాగే ప్రేమించాలి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసావంటే అమ్మింటి దగ్గర, అమ్మ దగ్గర మహా అంటూ పెరిగితే 18, 19, 20 సంవత్సరాలు పెరిగాం. ఇక నుంచి కాలం గడపాల్సిందంతా అక్కడే అత్తవారింట్లోనే కదండి గడపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కూతుర్ని పంపినప్పుడు మంచి ఉద్దేశంతో పంపించండి, లేనిపోయిన మాటలు చెప్పకండి. దేవుని యొక్క బిడ్డలమైన మనమంట పక్షపాతం కలిగి ఉండకూడదంటండి. అమ్మని ఎలా ప్రేమిస్తున్నామో అత్తను కూడా, కూతుర్ని ఎలా ప్రేమిస్తున్నామో కోడలను కూడా అలాగే ప్రేమించాలి. ఇంట్లో ఉన్న కొడుకుల్ని ఎలా ప్రేమిస్తున్నామో కూతుర్ని కూడా ఇంట్లో ఉన్న వారందరినీ ఒకలాగానే ప్రేమించాలి. పక్షపాతం చూపించావంటే కనుక మనము నీతిమంతులు ఎంత మాత్రం కూడా కాలేము. అంటే నీతిమంతులు కావాలి అంటే కనుక ముందు మనలో ఏముండకూడదు? ముందు మాట ఏం చెప్పుకున్నాం? అన్యాయమైన తీర్పు మనలో ఉండకూడదు. రెండవది పక్షపాతం మనకి ఉండకూడదు. మూడో మాట ఏముందమ్మా అందులో? మూడో మాట ఏంటంటే లంచం అంటండి పుచ్చుకోకూడదంటండి. ఏం పుచ్చుకోకూడదండి? లంచం పుచ్చుకోకూడదంటండి. మనం లంచం పుచ్చుకోవడానికి మనం ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నాం ఏంటండి? చెప్పండి. అంటే లంచం తీసుకునే వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళే తీసుకుంటారా? ఉద్యోగం చేసేవారు కూడా, అందులో కూడా నీతిమంతులైన వారు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అలాగే అవినీతిమంతులైన వారు అనేవారు ఏం చేస్తున్నారంటే లంచాన్ని తీసుకుంటున్నారు. లంచం ఎవరు తీసుకున్నా ఎవరు తీసుకోకపోయినా దేవుని బిడ్డమైన నీకు లంచం తీసుకోవడం నీకు ఎంత మాత్రం కూడా న్యాయమైనటువంటి విషయం కాదు. దేవుని బిడ్డలైన వారు అంటే ఏం తీసుకోకూడదంట? లంచం తీసుకోకూడదంటండి. ఇది మనం టిక్ పెట్టేసుకోవచ్చా? నేను ఎవరి దగ్గర లంచం తీసుకోవట్లేదని టిక్ పెట్టేసుకోవచ్చా? టిక్ పెట్టేసుకోవచ్చా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆలోచించుకొని చెప్పండి. ఆలోచించుకుంటే మళ్ళీ ఆలోచనలు పడి ఇంకా చూపించలేదు పోలే. లంచం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న ఒక రోజున మ్యారేజ్ కాదు, ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళామండి. ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మగపెళ్ళి వాళ్ళు ఆడపెళ్ళి వాళ్ళకి
పువ్వులు, పళ్ళు, చీరలు, వస్తువులు, ఈ టాయిలెట్ సామాను ఇవన్నీ తీసుకొస్తారు కదండి. తీసుకుని వచ్చిన తర్వాత అమ్మాయిని నుంచోబెట్టి పేరంటాలు అంటారు కదా, పేరంటాలను తీసుకొచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క పళ్ళుని పట్టుకెళ్ళి ఆ బిడ్డ చేతిలో పెడుతున్నారు అనమాట అండి. ఈలోపు ఫోటో తీసాయని ఉంటారు కదా, ఇలా పువ్వులు పెట్టగానే సరిగ్గా నుంచోండి, నవ్వండి, ఇలా వంగండి, ఇలా తిప్పండి అని చెప్పేసి మొత్తం మీద ఫోటోలు తీస్తాను. పువ్వులు ఇచ్చింది ఒక ఆమె ఫోటో తీశారు, పళ్ళు ఇచ్చింది ఒక ఆమె ఫోటో తీశారు, చీరలు ఇచ్చింది ఒక ఆమె ఫోటోలు తీశారు, టాయిలెట్ సామాను ఇచ్చింది ఒక ఆమె ఫోటోలు తీశారు. ఇలాగా ఏం తీసినా పిన్ టు పిన్ ఫోటోలు తీస్తానే ఉన్నారండి. ఈ లోపు ఆడపిల్లి వారు లోపలికి వెళ్ళి ఇన్ని కట్టలు పట్టుకుని వచ్చారనమాట అండి. ఇన్ని కట్టలు పట్టుకుని వచ్చారు. అన్ని కట్టలు పళ్ళెములో పెట్టి ఇప్పుడు తీసుకెళ్ళి అవతల వియ్యాల వారికి అందిస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఏం తీయాలి? అక్కడికి వచ్చి తీయాలి. తీనిస్తారా? ఫోటో తీనిస్తారా? ఫోటో తీస్తూ ఉంటే ఫోటో తీయకండి అని చెప్పేసి వెంటనే అక్కడ ఫోటోలు, కెమెరాలు అన్నీ ఆఫ్ చేస్తారండి. అంటే అదేంటది? ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటారా అండి? అంటే కట్నం కూడా, కట్నం అంట అది కూడా నేరమేనంటండి. కట్నం తీసుకోవడం కూడా నేరమే. ఎంతమంది మన సంఘంలో అబ్బాయిలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారండి? అబ్బాయిలు కలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? ఇంచుమించు పోలేండి, మిమ్మల్ని బాధ పెట్టండి. కానీ అండ్ మీరేనా, నేను కూడానా? ఫస్ట్ సంఖ్యలోకి ఎవరు వస్తారు? నేనే వస్తాను కదా. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నాకు ఎంత ధైర్యం ఉండాలండి. ఎందుకంటే చెప్పే ముందు నేను కదా చేయాల్సిన దాన్ని. ఇప్పుడు చెప్తున్నానంటే ముందు నేను చెయ్యాలి. నేను చేయకుండా ఎన్ని చెప్పేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీకు ఏం చెప్పినా కానీ ముందు తగిలేది నాకే కనుక మీరు ధైర్యంగా ఉండండి, నేను కూడా ధైర్యంగా ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, పళ్ళెంలో పెడతా ఉంటే ఫోటో కానీ వీడియో కానీ తీయనివ్వలేదండి. అంటే అదంటండి బహిరంగంగా ఇచ్చేది కాదంటండి. లంచం కూడా చాటుకుండానే ఇస్తారు. బహిరంగంగా ఇస్తారా మీకు? టేబుల్ కింద నుంచో కుర్చీల పక్క నుంచో చాటుకుండా ఇస్తారు. అలాగే దీన్ని కూడా ఎలా ఇస్తారు? చాటుగానే ఇస్తారంటండి. ఎందుకు తీసుకోవాలి అని ఆలోచన చేస్తే కొంతమంది అంటుంటారు, మా అబ్బాయిని ఎంత చదివించామో తెలుసా అండి, ఎంత చదివించడానికి ఆ ఉద్యోగం వేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాము. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టిన దానికి ఆ భారం అంతా ఎవరి నెత్తి మీద పెడుతున్నా? అది అసలు ఏమన్నా న్యాయమేనంటారా? అది నువ్వు పిల్లల్ని కన్నావు కనుక వాళ్ళు చదివించాల్సిన బాధ్యత నీది, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత నీది. చదవడానికి ఎంతో ఖర్చు పెట్టాను, ఉద్యోగానికి ఎంతో ఖర్చు పెట్టాను, మీ ఖర్చు అంతా తీసుకెళ్ళి ఎవరి నెత్తి మీద పెడుతున్నావు? పెట్టేవాళ్ళు లేరా? ఒక్కొక్కరు అంటుంటారండి, మా అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చామంటారండి. మా అమ్మాయికి ఎంత ఇచ్చారు? నీకు వంద కనుక నువ్వు ఇచ్చుకున్నావు, మళ్ళీ లేనివాడి సంగతి ఏంటి? ఒక సామెత ఉందండి, కూతుర్నంట ఉన్న ఇంటికి ఇవ్వాలంట, కోడల్ని ఎవరు చేసుకుంటున్నారండి? లేని కోడల్ని ఎవరు చేసుకుంటున్నారు? బాగా ఇస్తేనే చేసుకుంటున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంతో దేవుడు చెప్పే మాట, కట్నాల విషయంలోనండి ఎంత ఇవ్వండి అని డిమాండ్ చేసే వారంగా ఉండొచ్చు అంటారా? మాకింత ఇవ్వండి అని చెప్పమంటే డిమాండ్ చేయకూడదంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలమైన మనము వాక్యాన్ని వింటాం కాదు, ఆ ప్రకారం మనం మాకింత కట్నం ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు వాక్యం వింటున్నారు కదా, మీరు మహా తెలివైన వాళ్ళు అండి. ఎంత తెలివైన వాళ్ళు అంటే పాస్టర్ గారు చెప్పారు కదా ఏం తీసుకోవద్దని, లంచం, కట్నమే లంచం అని మీరే ఒప్పేసుకోండి. నేను అనలేదు సోమా, మీరు అన్నారు కనుక నేను చెప్తున్నాను. తీసుకోవద్దని చెప్పారు కదా అని చెప్పి, పాస్టర్ గారు అండి కట్నం విషయంలో మీరు ముందుకు వెళ్ళొద్దని చెప్పారు కనుక, డిమాండ్ చేయొద్దు, అవతల వాళ్ళు బాధ పెట్టద్దని మీరు చెప్పారు కనుక, నేను మాత్రం కట్న విషయంలో నేను పక్కకు తప్పుకున్నానండి, అంతా మా అన్నయ్య చూసుకున్నాడండి అంటారండి. ఎవరు చూసుకున్నారంట? నేను పక్కకు తప్పుకున్నాను, అంత ఎవరు చూసుకున్నారు? మా అన్నయ్య. ఆయనే అడిగాడు, ఆయనకే ఇస్తారు, ఆయనే తింటాడా దాన్ని? ఎవరు తింటారు? తినేది నువ్వు, కానీ అడిగేది మాత్రం తెలివండి. దీన్ని ఏమంటారు? అతి తెలివి అంటారంటండి కదా, దీన్ని అతి తెలివి అంటారంటండి. తినేదేమో ఏలో అంటే మరి వాక్యం విన్నారు కదా ఏంటండి, వాక్యం విన్నాక మరి పాటించాలా వద్దా? పాటించాలి. అమ్మో మేము చాలా నీతిమంతులు అని పాటించడానికి గాను ఏం చేస్తారు అంటే ఆ టైంలో పక్కకుంటారంటండి. అందుకని మేము పక్కకున్నామండి, మేము అసలు ఏమీ కూడా
అడగలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుని యొక్క జనాంగానికండి ఒకళ్ళని బాధ పెట్టేటువంటి విధంగా మనం ఎంత మాత్రం కూడా ఉండొచ్చు అంటారా? ఉండకూడదండి. ఇప్పుడు ఆ ఆడబిడ్డ మన ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అంతవరకు పనులన్నీ మనమే చక్కబెట్టుకున్నామండి. ఇక నుంచి కోళ్ళు రాగానే అత్తగారికి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అండి? ఎందుకు కాళ్ళ మీద కాల్సిన కూర్చుంటుందండి. ఎందుకు కూర్చుంటుంది? కోడలు చేస్తుంది మరి, చెయ్యాలి కదేంటండి. ఇన్నాళ్ళు మనం కష్టపడ్డాం కదా, ఇప్పుడు ఎవరు చేయాలి? మరి కోడలు చేయాలి కదా అని చెప్పండి. పెళ్లి చూపులకి పెళ్లి మాటలకి వెళ్తాం కదండి. అమ్మా ప్రార్థన చేసుకుంటావా, బైబిల్ చదువుతావా, ప్రతివారం మానకుండా మందిరానికి వెళ్తావా అని అడగడం. వంట వచ్చా, బాగా వండుతావా అంటే ఆవిడ వండి పెట్టాడు ఏటి నీకు కట్నమే ఇచ్చేయాలి, నీకు కట్నమే ఇచ్చేయాలి, నీకు శుభ్రంగా వండి పెట్టి నీ ఇంట్లో పనులన్నీ చేసేయాలా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలైన మనము బయట వారిలా కాదండి. అమ్మో ఇలా క్రైస్తవులు, వీరు అటువంటి వరకట్నపు దానికి వాళ్ళు ఆశపడరు అని చెప్పి మనకంటూ ఒక ముద్ర పడిపోవాలండి. ఇప్పుడు ఇంత వాక్యం చెప్తున్నాను కదా, రేపొద్దున నా పిల్లల విషయానికి వస్తే నేను ఏం చేయాలి? ఖచ్చితంగా పాటిస్తానండి. మీ అందరి ముందు చెప్తున్నానండి, సంఘం ముందు చెప్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలు, దేవుడు నాకు బిడ్డల్ని ఇచ్చాడండి. వారి విషయంలో నా పెద్ద కొడుకు దేవుని యొక్క పరిచయంలో చక్కగా ముందుకు సాగుతున్నాడండి. ప్రియ దేవుని, నా చిన్న కొడుకు అమెరికాలో ఉన్నాడండి. ఎంత కట్నం వస్తుందంటారు కదా? బోళ్ళు కట్నం వస్తుందండి. మరి అంత కట్నం పోగొట్టేసుకోవచ్చా అని ఆలోచన చేస్తే అవసరం లేదండి. నా ఇంటికి మంచి బిడ్డ వస్తే చాలండి. కట్న కానుకలు ఎంత మాత్రం కూడా ఆశ పడటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కట్నం తీసుకున్నవాడు అది మీకే తెలుసు. ఇచ్చిన వాళ్ళంట మరి అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటారండి? అది దానికి నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఇప్పుడు మన ఆడబిడ్డ వెళ్ళాలండి. ఆడబిడ్డ వెళ్ళాలి అంటే కనుక ఇవ్వకపోతే ఊరుకుంటాం లేదు. నేను అన్నీ చెప్పే మాట ఏంటంటే, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, అవునా కాదా? మీది ఏ కుటుంబం? కాపుల కుటుంబమా? ఎస్సీ కుటుంబమా? బీసీ కుటుంబమా? ఏ కుటుంబం? క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారు కట్నాలు అడగచ్చా? ఒకవేళ ఏమైనా గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, యాడ్ మేము మీకు ఇవ్వటం లేదండి, మా పాప గిఫ్ట్ కింద ఇస్తున్నామండి అని అన్నారనుకోండి, గిఫ్ట్ కింద ఇస్తే వాళ్ళ పాప తీసుకుంటుంది, మీరెందుకు తీసుకోవాలి? వాళ్ళ పాపని తీసుకునేవ్వండి, మనం మాత్రం తీసుకోకూడదు. ఎంత కట్నం ఇవ్వండి అని చెప్పి మనం ఏం చేయకూడదు? డిమాండ్ చేయకూడదు. కట్నం ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు పడే బాధ, వేదన అంతా ఇంత కాదండి. కట్నంతో సరిపోద్దని తర్వాత పెళ్లి చెయ్యాలి, తర్వాత లాంఛనాలు పెట్టాలి, ఏ ఒక్కటి తక్కువైనా కానీ ఎంత మాత్రం ఊరుకోం. కనుక ఎవరు ఎలా ఉన్నా నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవ కుటుంబంగా నువ్వు ఎదుగుతూ ఉన్నావు కనుక నీ కుటుంబంలో అటువంటి లంచం అనే కట్నానికి చోటు ఎంత మాత్రం కూడా ఉండకుందునుగాక. మేమందరం అని చెప్పుకుందామా? నేను పాటిస్తానండి అన్నవారు కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరి చేతులు లేచినాయండి? లేవాలి ఖచ్చితంగా. ప్రియ దేవుని బిడ్డరా, నా బిడ్డల విషయంలో నేను చెప్తున్నానండి, ఎంత మాత్రం దాని జోలికి మేము వెళ్ళమండి. మేము ఆల్రెడీ ఇప్పుడు కాదండి, ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాం, మనం దేవుని బిడ్డలము. అసలు అటువంటిది వద్దు. దేవుని చిత్తంలో ఉన్న బిడ్డ, చక్కనైన బిడ్డ, ప్రార్థనా పౌరాలు ఉండి భక్తిలో ఉంటే చాలు, ఇంకేం వద్దు అని ఇదే నేను ఫస్ట్ ఎప్పుడు కూర్చుని ఇదే మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, లంచము తీసుకున్న వారిలో ఏముండదంటండి? నీతి అనేది ఉండదు. లంచం తీసుకుంటే నీతి ఉండదు. నీతిమంతులుగా ఉన్నవారు న్యాయంగా ఉంటారు. నీతిమంతులుగా ఉన్నవారు పక్షపాతం చూపించరు. నీతిమంతులుగా ఉన్నవారు లంచం తీసుకోరు.